హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గణిత శాస్త్ర బోధనాభ్యాసం శాస్త్రం 1లోని గణిత శాస్త్ర భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ గణిత పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తల్లో భాగంగా రెనే డెకార్ట్ గురించి తెలియజేస్తాము. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానము కామెంట్లో ఇవ్వండి. ఇప్పుడు రెనే డెకార్ట్ గురించి 1596 AD 1650 AD ఇతని యొక్క పీరియడ్, అతను జీవించి ఉన్న కాలం ఇది 1596 AD 1650 AD. రెనే డెకార్ట్ పూర్తి పేరు రెనే ఫెర్రాన్ డెకార్ట్. ఇతను ఫ్రాన్స్ దేశంలోని లాహై నగరంలో 31/3/1596 జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు? ఫ్రాన్స్ దేశంలోని లాహై నగరంలో 31/3/1596. ఇతని పూర్తి పేరేమి? రెనే ఫెర్రాన్ డెకార్ట్. అనారోగ్య కారణాల వల్ల ప్రాథమిక విద్య సరిగ్గా జరగలేదు. డెకార్టే జన్మించిన కొద్ది కాలానికి అతని తల్లి చనిపోయింది. లాప్లేష్లోని జెసుట్ కళాశాలలో విద్య పూర్తి చేసి తర్వాత 1670లో పాయింటియర్స్ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైనాడు. న్యాయశాస్త్రం అంటే లా సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తయిందని పట్టుభద్రుడు అంటే. బాధ్యతలు వద్దనుకుని వివాహం చేసుకోలేదు. రెస్పాన్సిబుల్స్ అని మ్యారేజ్ చేసుకోలేదు. ఈయన ప్రకృతి సౌందర్యోపాసకుడు, ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటాడు. ప్రపంచాన్ని చూడటానికి సైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొన్నాడు. ఇలా కూడా అడగచ్చు, ప్రకృతి సౌందర్యోపాసకుడు ఎవరు? రెనే డెకార్ట్. ఇతను ఎందుకు వివాహం చేసుకోలేదు అని అడుగుతాడు. తర్వాత ప్రపంచాన్ని చూడడానికి సైన్యంలో చేరి యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఇతడు బీజగణితం, రేఖాగణితాన్ని కలిపి వైశ్లేషిక జ్యామితి అనే ఒక నూతన గణిత శాఖను ఏర్పరిచినది ఎవరు అని కూడా అడుగుతారు. బీజగణితం, రేఖాగణితాలను కలిపి వైశ్లేషిక జ్యామితి అనే ఒక నూతన గణిత శాఖను ఏర్పరిచాడు. మనకు వైశ్లేషిక జ్యామితి అని కూడా చాప్టర్ కూడా ఉంది. ఈ రెండు కలిపి మనకు వైశ్లేషిక జ్యామితి అని ఒక నూతన గణిత శాఖ అంటే న్యూ చాప్టర్ని ఏర్పరిచారు. రేఖాగణిత పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఇతను బీజగణితాన్ని అర్థమయ్యేటట్లు చేశాడు. ఇతడు ఒక సరళరేఖపై ఏ బిందు స్థానాన్నైనా నిర్ణయించడానికి వాస్తవ సంఖ్యలను ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా ఉపయోగించిన సంఖ్యలను, నిరూపక పద్ధతిని మౌఖికంగా వాడటం వల్ల ఈ నూతన గణిత శాఖకు కార్టీజియన్ జ్యామితి అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏమని? రేఖాగణిత పద్ధతిని ఉపయోగించడం ద్వారా బీజగణితం అర్థమయ్యేటట్లు చేశాడు. ఇతడు ఒక సరళరేఖపై ఏ బిందు స్థానాన్ని నిర్ణయించడానికి వాస్తవ సంఖ్యలను ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా ఉపయోగించిన సంఖ్యల నిరూపక పద్ధతిని మౌలికంగా వాడటం వల్ల ఈ నూతన గణిత శాఖకు కార్టీజియన్ జ్యామితి అని పేరు పెట్టడం జరిగింది. రెనే డెకార్ట్ మొట్టమొదటిసారిగా వర్గమూలాలకు √2 అనే గుర్తును ఉపయోగించాడు. రెనే డెకార్ట్ మొట్టమొదటిసారిగా వర్గమూలాలకు రూట్ అనే గుర్తుని ఉపయోగించాడు. ఒక సమీకరణంలో ఎన్నిసార్లు రెండు వరుస ధన గుర్తులు కానీ రుణ గుర్తులు కానీ ఉంటాయో అంతకంటే ఎక్కువ రుణమూలాలు ఆ సమీకరణానికి ఉంటాయని చెప్పారు. అంటే ఒక సమీకరణం తీసుకున్నట్లు ఎన్నిసార్లు అయినా ధన గుర్తులు ఉండొచ్చు. ఇట్లా ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ విధంగా మైనస్లు ఎన్నిసార్లు అయినా మైనస్లు ఉండొచ్చు, ఎన్నిసార్లు అయినా ప్లస్లు ఉండొచ్చు అని ఈ విధంగా చెప్పడం. అంతకంటే ఎక్కువ రుణమూలాలు కూడా ఆ సమీకరణానికి ఉంటాయని కూడా చెప్పడం. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. x⁴ - x³ - x² + x - 1 = 0. ఇక్కడ మైనస్ ఉంది, ఇది ప్లస్. దీనిలో గుణాకార గుర్తుల్లో 3 మార్పులు ఉన్నాయి, 3 చేంజెస్ ఉన్నాయి. అవి ఏవంటే కనుక దీనికంటే 3 కంటే ఎక్కువ ధనమూలాలు ఉండవు. దీనిలో 2 రుణ గుర్తులు వరుసగా ఒకేసారి ఉన్నాయి కాబట్టి దీనికి 1 కంటే ఎక్కువ రుణమూలం ఉండదు అని చెప్పాడు. ఈ విధంగా మనకు 3 చేంజెస్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏమున్నాయి? ఒక వేరియబుల్స్ మైనస్ సింబల్తో ఉన్నాయి, ఇంకొకటి ప్లస్ సింబల్తో ఉన్నాయి, కాన్స్టెంట్స్గా ఉన్నాయి. ఇక్కడ 3 కంటే ఎక్కువ ధనమూలాలు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ధనమూలాలు ఉన్నాయంటే కనుక దీనికి 3 కంటే ఎక్కువ ధనమూలాలు ఉండవు.
ఉండవు అన్నారు. ఎందుకు అంటే రెండు గుర్తులు వరుసగా ఒకేసారి ఉన్నాయి. ఇక్కడ మనం పాయింట్ ఎగ్జామినేషన్లో కూడా అడిగితే ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇస్తారు కదా మనకు, దీనికి ఎన్ని ధనమూలాలు ఉంటాయంటే 2 రుణగుర్తులు ఒకేసారి ఉంటే వాటికి 3 కంటే ఎక్కువ ధనమూలాలు ఉండవు. ఏముంటాయి దీనికి 1 కంటే ఎక్కువ రుణమూలము ఉండదు అని. అనేక స్వీకృతాల ద్వారా విజ్ఞానానికి అనుభవం మూలము అన్న వాదనను వ్యతిరేకించాడు. అనేక స్వీకృతాలు విజ్ఞానానికి అనుభవం మూలం అన్న వాదనని వ్యతిరేకించితే ఈయన ప్రతిపాదించిన 4 అంశాలు ఏమంటే: నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను. కనిపించే ప్రతి విషయానికి కారణం ఉంటుంది. ఫలితం దాని కారణం కంటే గొప్పది కాజాలదు. మనసులో పరిపూర్ణత్వం, అవకాశం, కాలం, గమనానికి సంబంధించిన భావనలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా, ఇప్పుడు రెనే డెకార్డే యొక్క పూర్తి పేరేమి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఎస్ అని టైప్ చేయండి.